ఏమిటి జ్ఞానుల ప్రయాస అంటే గనక, పర్షియా నుంచి యెరూషలేముకి మైళ్ళలో లెక్కగడితే 1100 మైళ్ళు, కిలోమీటర్స్లో లెక్కగడితే ఇంచుమించుగా 1700 కిలోమీటర్లు. ఎన్ని వందలని? 1700. ఆ రోజున ఉన్న ప్రయాణ మార్గాలు 1 ఒంటె, 2 గాడిద, 3 నడక, ఇంత మాత్రమే. అయితే వారు ఆ విధంగా రావడానికి పెట్టే కాలము ఇంచుమించుగా కనీసం అంటే 1.5 కాలం పడుతుంది. ఎంతకాలం పడుతుంది చెప్పండి? 1.5 కాలం పడుతుంది. వారు నక్షత్రమును చూశారు అంటే వాళ్ళు అంటారు, మేము తూర్పు దిక్కు నక్షత్రమును చూచి ఆయన ఆరాధించడానికి వచ్చాం, మాకు అర్థమైంది యూదులకు రాజు పుట్టాడని. మా పరిశోధన భాగంగా ఇప్పుడు మేము ఆయనను ఆరాధించడానికి వచ్చామని వారు మాట్లాడుతున్నారు. మేము ఆరాధించడానికి వచ్చామని చెప్తున్న వారు ఎంత ప్రయాణం చేశారంటే ఇంచుమించుగా 1700 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఇంచుమించుగా 1.5 పాటు వారు ప్రయాణం చేశారు. ఈ 1.5 పాటు వాళ్ళు ఏమి తిని ఉంటారు? ఇంటి దగ్గర తెచ్చుకున్నది ఎంతకాలం ఉంటుంది? ఎక్కువ అంటే 3-4 రోజులు. మరి ఏమి తిని ఉంటారంటే నా సమాధానం ఏదంటే, ఏది దొరికితే అది తిని ఉంటారు. రెండవది, ఎక్కడ పండుకొని ఉంటారు? ఆ రోజు ప్రయాణంలో ముగింపులో ఎక్కడ స్థలం ఉంటే అక్కడ, అయితే నేల, అయితే బండ, అయితే చెత్త, ఎక్కడంటే అక్కడ పడుకుని ఉంటారు. ఈ 1.5 ప్రయాణ మార్గములో ఏమి తిని ఉంటారు, ఎక్కడ పండుకుని ఉంటారు? గమనించండి, ఇవేమీ లెక్క చేయట్లేదు. మేము ఆరాధించడానికి వెళ్తున్నాము. గమనించండి, దొరికింది తిని, గమనించండి, అవకాశం ఉన్న చోట పండుకుని, లేదంటే కనుక ఎండుకు ఎండి వర్షమునకు తడిసి అన్నట్లుగా వారు వెనుదిరగక ఇంచుమించుగా 1.5 పాటు 1700 కిలోమీటర్లు ప్రయాణం చేసి చెట్టు చివరికి వచ్చి వెళ్తున్నారు. యూదులు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడయ్యా? మేము ఆరాధించడానికి వచ్చాము. దేవుని ప్రియ సంగమా, వారు అంటున్నారు, మేము ఆరాధించడానికి వచ్చామయ్యా. ఎక్కడి నుండి అంటే, ఇదిగో పలానా అంత దూరము నుండి వారు ప్రయాసతో వచ్చారు. గమనించండి, వారి నడక, వారి ప్రయాణము, వారు ఖర్చుపెట్టిన కాలము, ఇదంతా వారి ప్రయాసను సూచిస్తున్నది. ఎందుకంటే కనుక మేము ఆరాధించాలి. మేమేం చేయాలి చెప్పండి? నేను అంటున్నాను, ఆరాధించాలి అని ఆశ కలిగిన వీరు ఎంత దూరమైనా వెళ్ళడానికి, ఏమైనా ప్రయాసపడడానికి ఇష్టపడరు. అయ్యా, మేము ఎంతైనా శ్రమ పడతాం, ఎంతైనా కష్టపడతాం, మాకు దొరికితే చాలు ఆయనను ఆరాధించాలి అన్న సంకల్పంతోనే వారు. గమనించి, ఒకవేళ 6 నెలలు అయిన తర్వాత ఇంకా రావటం లేదు, ఎప్పుడు వస్తుందో, ఏం జరుగుతుందో, మనం వెళ్తామో లేదో అన్నట్లుగా ఆలోచన చేయలేదు. కానీ వారు ముందుకే అన్నట్లుగా వారు వెళ్తున్నారు. ఆరాధించడానికి వారు ప్రయాసతో వెళ్తున్నారు.